ప్రియమైనటువంటి జీవపు వెలుగు ప్రేక్షకులకు మరో శుభదినాన్ని ప్రభు మనకిచ్చాడు. ఈ దినము ప్రభు అయిన యేసుక్రీస్తు పలికిన ఒక శ్రేష్టమైన మాటను అధ్యయనం చేసుకుందాం. ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకంలో ఉన్నప్పుడు నా నీతిని, నా రాజ్యాన్ని మొట్టమొదటిగా వెతకండి అని ప్రభు సెలవిచ్చాడు. మత్తయి రాసిన సువార్త 6వ అధ్యాయం 33వ వచనంలో యేసుక్రీస్తు కొండ మీద అనేకమైన నీతి సూత్రాలను నేర్పించాడు. మత్తయి రాసిన సువార్తలో నీతి అనే పదము 7 పర్యాయాలు మనకు కనబడిన నీతి అనే పదము ఈ 3 అధ్యాయాలు 5 పర్యాయాలు మనకు కనబడతా ఉంది. టుడే ఈ దినము ఈ యొక్క వచనాన్ని మనము ధ్యానం చేసుకున్నాం. మత్తయి రాసిన సువార్త మాథ్యూ 5:33 కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు ఇవన్నీ మీకు అనుగ్రహించబడును. ఈ దినము ప్రియ దేవుని బిడ్డలారా, చాలాసార్లు దేవుడు నాకు ఎందుకు ఇవ్వడం లేదు, నేను ఎందుకు ఇంకా ఈ స్థితిలో ఉంటున్నాను, నేను ఇంకా ఎందుకు ఎదగలేకపోతున్నాను అనే ధోరణిలో నీవు జీవిస్తున్నావా? దేవుడు ఈ దినం మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. నీతి అనేది దేవునికి చాలా ఇష్టమైన గుణలక్షణం. దేవుని బిడలముగా మనం నీతిమంతులంగా ఉండలేకపోవచ్చు, కానీ నీతిని ఇష్టపడాలి. ప్రభు అన్నాడు, నా నీతిని, నా రాజ్యాన్ని మొట్టమొదటిగా వెతకండి అంటున్నాడు. మీరు నీతిమంతులై ఉండండి అని అంటలేడు. ఎందుకంటే నీతిమంతుడు ఒక్కడు కూడా లేడు, దేవుడిని వెతికేవారు ఒక్కరు కూడా లేరు. కనుకనే ప్రభు అయిన యేసుక్రీస్తు మన యొక్క కోట్ని, పాపపు కోట్ని ఆయన ధరించుకొని ఆయన నీతి వస్త్రాన్ని మన కొరకు ఆయన అందించాడు. మీకు ఉదాహరణగా తప్పిపోయిన కుమారుని యొక్క జీవితం నుంచి మనం చూడగలుగుతాం. తన ఆస్తిని పాడు చేసుకొని, తన అంతస్తును పాడు చేసుకొని, తనకున్నటువంటి ఆరోగ్యాన్ని పాడు చేసుకొని, తన డబ్బును పాడు చేసుకొని తిరిగి తండ్రి చెంతకు వచ్చిన వేళ తన సొంత తండ్రి ఆయన మీద ఒక అంగీని తొడిగింపజేశాడు. ఆయన చేతికి ఉంగరం పెట్టాడు. ఆయన పాదములకు పాదరక్షకులను అందించాడు. కారణం ఏంటంటే, నా నీతిని నేను నీ మీద కప్పుతూ ఉన్నాను. ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల వలన ఎవరు కూడా నీతిమంతులుగా తీర్చబడరని పౌలు తన యొక్క పత్రికలో జ్ఞాపకం చేస్తున్నాడు. ధర్మశాస్త్రానికి వేరుగా దేవుని నీతి బయలుపరచబడుచున్నది. అది ప్రభువైన యేసుక్రీస్తు యందలి విశ్వాసమూలమైనదై కలుగు నీతి అయి ఉంటున్నదని రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 23వ వచనంలో మనం చూడగలుగుతా ఉన్నాం. కనుక ప్రియ దేవుని బిడ్డారా, ఈ దినము ఈ నీతిని గురించి మనము కొంత ఆలోచిద్దాం. దేవుడే తన సొంత కుమారుడైన యేసుక్రీస్తుని ఈ లోకానికి పంపించి నీ పాపపు వస్త్రమును ఆయన తొలగించి ఆయన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు యొక్క నీతి వస్త్రాన్ని మన మీద ధరింపజేసి మన పాపపు వస్త్రాన్ని ఆయన తొడుక్కొని కల్వరి శిలువలో నీ కొరకు మరణించాడు. ఎందుకో తెలుసా? మనము నీతిని వెంబడించాలి అని. మనము నీతిని చేయలేకపోయినా ప్రభువైన యేసుక్రీస్తే నీ కొరకు, నా కొరకు నీతిని జరిగించి మనందరినీ కూడా ఆయన విశ్వాసం ఉంచడం ద్వారా నీతిమంతులుగా తీర్చాడు. ఆ విషయాన్ని మనమందరం కూడా గుర్తుంచుకోవాలి. ఈ దినం ఈ నీతి వలన కలిగే 5 లాభాలను మనం ఈ దినము చదువుకుందాం. దేవుని నీతి ఎంతో ప్రాముఖ్యమైనది. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం చివరి వచనంలో ఈ రీతిగా రాయబడ్డది, నిషిద్ధమైనది, అబద్ధమైనది, దేవునికి అసహ్యమైనది ఏది కూడా ఆయన రాజ్యంలోకి రాదు. ఆయన రాజ్యంలో నీతి మాత్రమే నివసిస్తుంది అన్న విషయాన్ని మనం చూడగలుగుతున్నాం. నీతి జరిగించని వారు, నీతి కొరకు ఆరాటపడని వారు, నీతి కొరకు ప్రయాసపడని వారు ఆయన వారు కాదు. ఈ దినము నీ జీవితంలో ఫలించి ఫలాభివృద్ధిలోకి రావాలని ఆశపడుతుంటే గాడ్ ఈజ్ రిక్వెస్టింగ్ అస్,
టు కమ్ టు హిమ్. ఆయన చెంతకు రమ్మని కోరుతున్నాడు. నీతిని అనుసరించే ఆ జీవితంలోకి మరి ప్రభు మనలందరినీ కూడా పిలుస్తూ ఉన్నాడు. యెషయా గ్రంథంలో నుంచి ఈ దినము దేవుని నీతిని గురించిన కొన్ని వచన భాగాల్ని మనము చదువుకుందాం. మొట్టమొదటిగా యెషయా గ్రంథంలో ప్రభువైన యేసుక్రీస్తు యొక్క జీవితాన్ని మనం చూడగలుగుతున్నాం. ఆయన జీవితాన్ని గురించి ఈ రీతిగా రాయబడ్డది. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 7వ వచనాన్ని చూసినట్లయితే ఇక్కడ లేఖనాల్లో మనకు కనబడుతున్న ఒక ఘనమైన సత్యాన్ని చూడండి. ఇది మొదలుకొని మితి లేకుండా దానికి వృద్ధి క్షేమము కలుగునట్లు సర్వకాలము దావీదు సింహాసనము రాజ్యమును నియమించును. న్యాయం వలనను నీతి వలనను రాజ్యము స్థిరపరచుటకు అతడు సింహాసనాసీనుడై రాజ్య పాలన చేయును. నీతి వలన మనమందరం కూడా స్థిరపరచబడతాం. చాలాసార్లు మనం ఎందుకు కదిలిపోతున్నాం, ఎందుకు మరి మన జీవితంలో నిలకడగా లేము? కొంచెం సేపు దేవుణ్ణి ప్రేమించి కొంతసేపు దేవుణ్ణి ప్రేమించకుండా, మరి కొన్ని రోజులు దేవుని మందిరానికి వెళ్ళి కొన్ని రోజులు దేవుని మందిరానికి వెళ్ళకుండా, కొన్ని రోజులు వాక్యాన్ని చదివి కొన్ని రోజులు వాక్యాన్ని చదవకుండా ఎందుకుంటున్నాం మన జీవితంలో? కారణం ఏంటో తెలుసా? నీ జీవితంలో నిలకడ లేని జీవితమే. ఎన్నాళ్ళు నిడాకల లేకుండా నీవు జీవిస్తావు? ఎన్నాళ్ళు నీ జీవితంలో స్థిరంగా నీవు ఉండకుండా ఉండిపోతావు? ఈ దినం ప్రభు పిలుస్తున్నాడు. న్యాయం వలనను నీతి వలనను నీవు స్థిరపరచబడతావు. రాజ్యాలు స్థిరపరచబడతాయి, నీవు కూడా స్థిరపరచబడతావు. ఈ దినం స్థిరంగా ఉండాలని నీకు ఆశగా ఉందా? స్టేబుల్గా ఒక కంపెనీలో ఎందుకు పని చేయలేకపోతున్నావు? స్టేబుల్గా ఒక మాట మీద నీవెందుకు నిలకడగా నిలబడలేకపోతున్నావు? ఎందుకు ఊరికే కదిలిపోతున్నావు? కారణం నీతి లేని జీవితం. ఇదనం ప్రభు అంటున్నాడు, నా నీతిని నీ మీద చొక్కాయిలాగా నేను కప్పాను, నేను స్థిరపరచాలని ఆశపడుతున్నాను. నీవు నా ఇంట నీవు స్థిరంగా ఉండు అని ప్రభు నన్ను పిలుస్తున్నాడు. సో నంబర్ 1, మొట్టమొదటిగా నీతి వలన న్యాయం వలన మనమందరం కూడా స్థిరపరచబడతాము అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఈ దినం నీ స్థిరమైన జీవితం నీకు లేకపోయినట్లయితే ఈ దినము నీవు ప్రభు చెంతకు రా. ప్రభా, నీ నీతిని నా మీద నీవు ధరింపచేశావు, నన్ను స్థిరంగా ఉండే గొప్ప కృప నాకు దయచే ప్రభా అని నువ్వు అడుగు. ఆయన తప్పకుండా నిన్ను స్థిరపరిచి బలపరుస్తాడు. యెషయా గ్రంథం 26వ అధ్యాయంలోకి వచ్చినట్లయితే 2వ వచనాన్ని చదువుతున్నాను. యెషయా 26, 2వ వచనం. సత్యమును ఆచరించుచు నీతిగల జనము ప్రవేశించినట్లు ద్వారములను తెరువుడి. దేవుడు పరలోకపు ద్వారాల్ని ఎవరి కొరకు తెరుస్తాడు? సత్యాన్ని అనుసరించుచు నీతిని జరిగించు జనముల కొరకు దేవుడు ద్వారాల్ని తెరుస్తాడు. 3వ వచనం. ఎవని మనస్సు నీ మీద ఆనుకున్నో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడదు. ఎంత చక్కని మాట పిల్లరా. ఈ దినము ఈ నీతి, ఈ యథార్థత, ఈ సత్యము నీ లోపల ప్రభువు నెలకొల్పాడు. ఒక అంగీలాగా ఆయన నీకు తొడిగింపజేశాడు. యూ షుడ్ కంటిన్యూ ఇన్ ఇట్. నీతిని అనుసరించే ఆ జీవితం నువ్వు ఇష్టపడాలి. నీతిని అనుసరించే అనుభవాలను నువ్వు కోరుకోవాలి. ప్రభా, నేను ఈ నీతి మార్గంలో నిలబెట్టు ప్రభా అని నువ్వు అడగాలి. ఎవని మనస్సు ఆయన మీద ఆనుకుంటుందో, ఆయన పాత్ని, ఆయన మార్గాల్ని వెతుకుతుందో, దేవుడు వానికి పూర్ణ శాంతిని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ దినం నీ జీవితంలో పూర్ణ శాంతి లేకుండా నీవు బ్రతుకుతున్నావా? పూర్ణ నెమ్మది లేకుండా నీవు జీవిస్తున్నావా? ఈ దినం నువ్వు గుర్తుంచుకోవాలి. దేవుడు అంటున్నాడు, నేను నీకు పూర్ణ శాంతిని, ఐ విల్ గివ్ యూ ఫుల్నెస్ ఆఫ్ పీస్. గొప్ప శాంతిని నీకు ఇస్తా. ఈ లోకంలో ఎవరు మనకు శాంతినివ్వలేరు. ఈ లోకంలో వస్తువులు మనకు నెమ్మదినివ్వలేవు. కానీ ప్రభు ఒక్కడే
నీకు శాంతిని ఇవ్వగలిగినవాడు, పూర్ణ శాంతిని ఆయన నీకు అనుగ్రహించగలిగినవాడు. మొదటిది, ఆయన నీతిని అనుసరించడం ద్వారా మనము స్థాపించబడతాం, ఎస్టాబ్లిష్ చేయబడతాం. ఆయన నీతిని కోరుకోవటం ద్వారా పూర్ణ శాంతిని దేవుడు నీకు అనుగ్రహించడానికి ఇష్టపడతాడు. చూసారా ప్రియ దేవుని ప్రజలారా, ఈ దినం నీకు శాంతి లేక నెమ్మది లేకుండా నీవు బ్రతుకుతున్నట్టయితే కారణం ఏంటో తెలుసా? దేవుని నీతిని నీవు మర్చిపోయావు, దేవుని నీతిని నీవు విడిచిపెట్టావు, దేవుని నీతిని నీవు కాళ్ళ తన్నేశావు. దేవుని నీతి అంటే నీకు ఇష్టం లేదు. భక్తిహీనతను నీవు ప్రేమిస్తున్నావు, ఈ లోకమును ప్రేమిస్తున్నావు. ఈ లోకమును దాని ఆశను ప్రేమించే వాని జీవితంలో దేవుని ప్రేమ ఎన్నడూ కూడా ఉండదు. దేవుని ప్రేమ, దేవుని శాంతి నీ జీవితంలో కావాలి అంటే ఈ లోకమునైనను లోకంలో ఉన్నవాటిని నేను ప్రేమించకూడదు. ఇక్కడ రెండో గొప్ప పాఠం, ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వారిని పూర్ణ శాంతి గలవానిగా ప్రభు నిన్ను కాపాడుతాడన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి. మూడో తలంపును మనం చూద్దాం. యెషయా గ్రంథము 28వ అధ్యాయము 28వ వచనాన్ని మనం చూసినట్టయితే ఇక్కడ ఉన్నటువంటి ఆ సందర్భాన్ని గుర్తు చేస్తున్నాను. ఒక వ్యవసాయదారకుడు మరి ధాన్యాన్ని ఏ రకమైన పరికరముతో దుల్లగొడితే ఆ గోధుమలు కానీ, ఆ జీలకర్ర కానీ, ఇంకా రకరకాల ధాన్యాలు రకరకాలైనటువంటి ఆ యొక్క సాధనల చేత వాటిని మనము దంచుతూ ఉంటాం, నూర్చుతూ ఉంటాం. దాన్ని ఆ పొట్టును తీయడానికి మనం ప్రయత్నం చేస్తుంటాం. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టూల్స్ టు బి యూస్డ్ ఇన్ అగ్రికల్చర్. ఈ లోకంలో కూడా మనం జీవిస్తున్నటువంటి దినాలలో అనేక అనుభవాలు మన జీవితంలో ఉన్నాయి, అనేకమైనటువంటి ఏరియాస్ ఉన్నాయి. వాటన్నిటిలో ఎవరైతే దేవుని నీతిని ఇష్టపడతారో వారికి విపరీతమైన బుద్ధిని, జ్ఞానాన్ని ఇస్తాడు. నీ ఆర్థిక వ్యవస్థలో కావచ్చు, నీ సామాజిక జీవితంలో కావచ్చు, నీ కంపెనీలో కావచ్చు, నీ బంధువర్గంలో కావచ్చు, నీ కుటుంబంలో ఎలా బ్రతకాలి, ఎలా జీవించాలి అన్న ఆ యొక్క ఐడియాస్ని ప్రభువే ఇస్తాడు. నీతిని అనుసరించే వారికి ఇస్తాడు. చూడండి, యెషయా గ్రంథం 28వ అధ్యాయము 28వ వచనాన్ని మనం చూస్తాం. ఇక్కడ ఏమంటున్నా అంటే, జనులు సైన్యములకు అధిపతి యెహోవా చేత దానిని నేర్చుకుంటారు. ఆశ్చర్యమైన ఆలోచన శక్తియు అధికం బుద్ధియు అనుగ్రహించువాడు ఆయన. సరే, నీతిని అనుసరించే ఈ అధ్యాయం అంతా కూడా నీతికి సంబంధించినటువంటి అధ్యాయం. ఈ అధ్యాయంలో ప్రభు పలుకుతున్నటువంటి ఒక మంచి మాట ఏంటంటే, ఆశ్చర్యమైన ఆలోచన శక్తియు అధిక బుద్ధియు అనుగ్రహించువాడు ఆయన. ఆశ్చర్యకరమైన ఆలోచన శక్తి నీకు ఇస్తాడు. కొన్నిసార్లు మన పిల్లల్ని ఎట్లా బాగు చేసుకోవాలో మనకు తెలియదు, ఎట్లా మనము 4 రూపాయలు మనం వెనకేసుకోవాలో తెలియదు, ఎట్లా మన కంపెనీలో మన శత్రువుతో మన మిత్రులతో మాట్లాడాలో మనకు తెలియదు, కొన్నిసార్లు మనం ఎరుగు పొరుగు వారితో ఏ రీతిగా సంభాషించాలనో తెలియదు. ప్రభు అంటున్నాడు, ఆశ్చర్యమైన ఆలోచన శక్తియు అధిక బుద్ధి అనుగ్రహించువాడు ఆయనే. నీతిని అనుసరించే వారికి దేవుడిచ్చే అనుభవాలను మనం చూస్తున్నాం. ఆశ్చర్యమైన ఆలోచన శక్తియు అధిక బుద్ధియు అనుగ్రహించువాడు ఆయనే అన్న విషయాన్ని ఈవేళ మనం చూస్తాం. నీతి అనుసరించినట్లయితే మొదటిగా ఆయన నిన్ను స్థిరపరుస్తాడు, రెండవది ఆయన నీకు పూర్ణ శాంతిని అనుగ్రహిస్తాడు, మూడవది ఆశ్చర్యమైన ఆలోచన శక్తియు అధిక బుద్ధియు ఆయన నీకు అనుగ్రహిస్తాడు. ఎంత చక్కని మాటలు పిల్లారా! నీకు ఈ ఆశ్చర్యమైన ఆలోచనలు, అధిక బుద్ధి నీకు కావాలనా? నా నీతిని, నా రాజ్యాన్ని మొట్టమొదటిగా వెతకండి, అప్పుడు నేను ఇవన్నీ కూడా మీకు అనుగ్రహిస్తానని ప్రభు సెలవిస్తున్నాడు. యేసుక్రీస్తు చెప్పిన మాటలు చాలా గొప్ప సత్యం ఉంది పిల్లారా.
యేసు ప్రభు ఏది కూడా ఊరికనే తమాషాకు చెప్పలేదు, ఏదో చెప్పాలి కదా అని చెప్పలేదు. దెర్ ఇస్ అ గ్రేట్ ప్రాఫిట్ ఇన్ జీసస్ వర్డ్స్. యేసుక్రీస్తు మాటల్లో గొప్ప లాభం ఉంది, గొప్ప ఆశీర్వాదం ఉంది, గొప్ప ఐశ్వర్యాలు అందులో ఇమిడి ఉన్నాయి. ఆయన మాటలు ముత్యాలాంటివి, ఆయన మాటలు వజ్రాలాంటివి, ఆయన మాటలన్నీ కూడా మరి పుటం వేయబడిన బంగారము వంటివి. నా నీతిని, నా రాజ్యమును మొట్టమొదట వెతకండి అని ప్రభు చెప్పడంలో గల ఉద్దేశం ఏంటంటే, దాని వెనుక నిన్ను స్థిరపరచాలని, దాని వెనుక ఆయన నీకు పూర్ణ శాంతిని ఇవ్వాలని, దాని వెనుక నీకు విశేషమైన బుద్ధిని, జ్ఞానాన్ని, తెలివిని, విజ్డమ్ని ప్రభు ఇవ్వాలని ఎంతగా ఆశపడుతున్నాడో మనము గమనించగలుగుతా ఉన్నాం. యెషయా గ్రంథము 30వ అధ్యాయంలోకి మనం వచ్చినట్టయితే 18వ వచనం చూడండి. ఈ యొక్క వచనంలో నీతిని అనుసరించేవారు ధన్యులు అని రాయబడ్డది. కావున మీ యందు దయచూపవలనని యెహోవా ఆలస్యము చేయుచున్నాడు, మిమ్మల్ని కరుణింపవలనని ఆయన నిలబడి ఉన్నాడు. యెహోవా న్యాయము తీర్చు దేవుడు, ఆయన నిమిత్తము కనిపెట్టు వారందరూ ధన్యులే. యెహోవా న్యాయమును తీర్చు దేవుడు. ఎవరైతే ఆయన కొరకు కనిపెడతారో దే ఆర్ ఇండీడ్ బ్లెస్సెడ్, వారు వాస్తవానికి ధన్యులుగా పరిగణించబడుతున్నారు. ఈ దినం దేవుని బిడ్డలారా, దేవుని నీతిని మనము సునాయాసంగా తీసుకోకూడదు. ఆయన నీతి ఎంతో అమూల్యమైనది. నా నీతిని, నా రాజ్యాన్ని మొట్టమొదటిగా వెతకండి, అప్పుడు ఇవన్నీ కూడా నేను మీకు అనుగ్రహిస్తానని ప్రభు సెలవిస్తున్నాడు. ఈ దినం అట్టి దీవెన, అట్టి ఆశీస్సులు ప్రభు నీకు ఇవ్వాలని కోరుతున్నాడు. అప్పుడు నీవు స్థాపించబడతావు, పూర్ణ శాంతి గలవానిగా నీవు ఉండగలుగుతావు, విశేషమైన బుద్ధిని ప్రభు నీకు ఇస్తాడు. 4వది, ఆయన నిన్ను ధన్యునిగా చేస్తాడు. యూ విల్ బి బ్లెస్సెడ్. నీవు ఇంట దీవించబడతావు, బయట దీవించబడతావు, పొలంలో దీవించబడతావు, నీ ఆస్తి దీవించబడుతుంది, నీ పిల్లలు దీవించబడతారు, నీ భార్య దీవించబడుతుంది, నీవు అడుగుపెట్టు ప్రతి స్థలము దీవించబడుతుంది. అతడు చేయనదంతా కూడా సఫలము కాగలుగుతుంది. కారణం ఏంటో తెలుసా? ఒకటే ఒక సూత్రాన్ని ప్రభు చెప్పాడు, నా నీతి, నా నీతి, నా రాజ్యాన్ని మీరు మొట్టమొదటిగా వెతకండి, అప్పుడు ఇవన్నీ కూడా నేను మీకు అనుగ్రహిస్తాను అని ప్రభు మరి చెప్పడం ఈ వచనాల్లో మనము చూస్తూ ఉన్నాం. ఈ దినం దేవుని రాజ్యంలో నీతి మాత్రమే నివసిస్తుంది. దేవుని రాజ్యంలో ఎటువంటి నీచమైన స్థితిగతులు ఏవి కూడా అందులో ఉండవు. అందులో యథార్థత, నీతి మాత్రమే అందులో ఉంటుందన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని బిడలముగా పేతురు రాసిన పత్రికల్లోకి మనం వచ్చినట్లయితే, పేతురు రాస్తున్నటువంటి ఆ మాటల్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. 2వ పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వచనంలో ఈ రీతిగా రాయబడ్డది, ఆయనను మనం ఆయన వాగ్దానమును బట్టి క్రొత్త ఆకాశము కొరకును క్రొత్త భూమి కొరకును కనిపెట్టుచున్నాం, వాటి యందు నీతి నివసించును. ఈ క్రొత్త ఆకాశంలో, క్రొత్త భూమిలో నీతి మాత్రమే నివసిస్తుంది. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయంలోకి మనం వచ్చినట్లయితే అందులో అపవిత్రమైంది ఏది కూడా ఉండదు. 27వ వచనం, గొర్రెపిల్ల యొక్కయు జీవగ్రంథంలో వ్రాయబడిన వారే ఆ రాజ్యంలో ప్రవేశిస్తారు, కానీ నిషిద్ధమైనదైనను, అసహ్యమైనదైనను, అబద్ధమైనదైనను జరిగించువాడైనను దానిలో ప్రవేశించడు. ఎందుకంటే ఆ రాజ్యంలో నీతి మాత్రమే నివసిస్తుంది. ప్రియులారా, యేసు పలికిన మాట ఎంత వాస్తవమైంది. నా నీతిని, నా రాజ్యాన్ని మొట్టమొదటిగా వెతకండి, అప్పుడు నేను ఇవన్నీ కూడా మీకు అనుగ్రహిస్తా. ఏవని అనుగ్రహిస్తా? నిన్ను భూమి మీద స్థాపిస్తా. ఎంత గొప్ప మాట! నిన్ను పూర్ణ శాంతి గలవానిగా నిన్ను చేస్తా, నీ మీద దృష్టి ఉంచుతా, నీకు ఆలోచనలు ఇస్తా, విశేషమైన బుద్ధి జ్ఞానాలు నీకు నేను అందిస్తా.
ఎంత అద్భుతమైన పాఠం. అంతేకాదు అన్ని రంగాలలో నీవు ధన్యుడవుగా ఉండగలుగుతావు, పరిగణించబడగలుగుతావు అన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాను. ఐదవది మనం గమనించినట్లయితే 32వ అధ్యాయంలోకి, యెషయా గ్రంథము 32వ అధ్యాయంలోకి వచ్చినట్లయితే ఇక్కడ 15, 16, 17 వచనాలలో ఉన్న భాగము నేను చదువుతున్నాను. నీతిని అనుసరించి నడుచుచు యథార్థముగా మాట్లాడుచు నిర్బంధన వలన కలుగు లాభమును ఉపేక్షించుచు లంచము పుచ్చుకొనకుండా తన చేతులను మలుపుకొని హత్యను మాట వినకుండా చెవులు మూసుకొని చెడుతనము చూడకుండా కన్నులు మూసుకొనివాడు ఉన్నత స్థలమున నివసించును. గమనించండి 16వ వచనం, 17వ వచనం. పర్వతములలోని శిలలు అతనికి కోటలగును, తప్పక అతనికి ఆహారము దొరుకును, అతని నీళ్లు అతనికి శాశ్వతముగా ఉండును. 17వ వచనం చూడండి. అలంకరించబడిన రాజును నీతిని అనుసరించేవారు కన్నులారా చూచెదరు. బహుదూరమునకు వ్యాపించిన దేశము నీకు కనబడును. ఎంత గొప్ప మాట. నీతిని అనుసరించే వారు, యథార్థముగా మాట్లాడేవారు, నిర్బంధన వలన వచ్చే లాభాన్ని ఉపేక్షించేవారు, లంచాన్ని పుచ్చుకోకుండా తమ చేతులను ముడుచుకునేవారు, హత్య అనే మాట వినకుండా చెవులను మూసుకునేవారు, చెడుతనము చూడకుండా కళ్ళను మూసుకునేవారు ఉన్నత రాజ్యంలోకి చేరుకుంటారు. 17వ వచనంలో అలంకరించబడిన సుందరుడైన 10,000 మందిలో అతి శ్రేష్ఠుడైనటువంటి యేసుక్రీస్తును వారు కన్నులారా చూస్తారు. సుదూరానికి వ్యాపించిన ఆయన రాజ్యంలోకి నీవు అడుగు పెట్టగలుగుతావు. ఈవేళ ప్రియ దేవుని బిడ్డలారా, నీతిని, నా రాజ్యాన్ని మొట్టమొదట వెతకండి, అప్పుడు ఇవన్నీ కూడా నేను మీకు అనుగ్రహిస్తానని ప్రభు సెలవిచ్చినటువంటి మాటలను మనము జ్ఞాపకము చేసుకోవాలి. ఈ దినం ఎన్నో సత్యాలు ఉన్నాయి. 5 ప్రాముఖ్యమైన సత్యాలను మీకు జ్ఞాపకం చేశాను. ప్రభుకి నీతి అంటే చాలా ఇష్టం. యేసుక్రీస్తు కాలంలో శాస్త్రులు, పరిసయ్యులు ఎన్నో నీతి బోధలు చేశాడు. ఏమని? ఇదిగో హత్య చేయవద్దు అనే మాట మీరు విన్నారు కదా అని ప్రభు అంటాడు. ఒకడు తన సహోదరుని మీద కోపగించుకున్నట్లయితే వాడు హత్య చేసినట్లు. యేసుక్రీస్తు నీతి శాస్త్రుల నీతి కంటే, పరిసయ్యుల నీతి కంటే ఎంతో మరి అధికమైనటువంటిది. వ్యభిచారణ గురించి మాట్లాడినటువంటి అనుభవాలను గురించి యేసుక్రీస్తు అంటున్నాడు, ఒక స్త్రీని చెడ్డ చూపుతో చూచినట్లయితే అప్పుడే వాడు వ్యభిచరించినటువంటి మాటలు మనం చూస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు అంటున్న మాట అదే. మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయం 20వ వచనంలో, మీ నీతి శాస్త్రుల నీతి కంటే, పరిసయ్యుల నీతి కంటే అధికం కాకపోతే నా రాజ్యంలోకి మీరు రాలేరు. నా నీతి ఈ లోక సంబంధమైన నీతి కాదు. ఈ లోకంలో చాలామంది స్వనీతి పరులు ఉన్నారు. మేమే చాలా నీతిమంతులము, మా అంతటి నీతిమంతుడు ఎవడు లేడు అనుకుంటారు. పిల్లారా, ఇశ్రాయేలు ప్రజలు కూడా వారు దేవుని నీతిని ఎరగక వారు తమ స్వనీతిని స్థాపింపబూరుకున్నారు కనుక వారు గుడ్డితనంలోకి వచ్చారు. రోమీయుల రాష్ట్ర పత్రిక 10వ అధ్యాయంలో ఉన్న కొన్ని సారాంశాలని మీకు గుర్తు చేస్తా ఉన్నాను. కనుక ఈవేళ ప్రియ దేవుని బిడ్డలారా, నీ నీతి కాదు, నీ నీతి దేవుని దృష్టికి మురికి గుడ్డల లాంటిది. ప్రభు అంటున్నాడు, నా నీతి నేను మీకు అందించిన నా నీతి. ఆయన నీతి సూత్రాలన్నీ కూడా మత్తయి రాసిన సువార్త 5, 6, 7వ అధ్యాయంలో హీ టాట్ ద వెరీ లెసన్స్ ఆఫ్ రైచియస్నెస్. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు. ఇప్పటికీ ఇలా కానిమ్ము యోహాను బాప్తీసం విషయంలో మాట్లాడుతూ దేవుని నీతి ఈ రీతిగా జరగని బాప్తీసం ఇచ్చి యోహాను జ్ఞాపకం చేశాడు. శాస్త్రుల నీతి కంటే, పరిసయ్యుల నీతి కంటే మీ నీతి అధికం కావాలని ప్రభు జ్ఞాపకం చేశాడు. ఈవేళ నీ నీతిని స్థాపించకు, దుర్నీతిలో నీవు బ్రతకకు, స్వనీతి మీద ఆధారపడకు.
సొలొమోను అంటాడు, మీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక పూర్ణ మనస్సు ఆయన మార్గాల్ని మీరు వెంబడించండి. అప్పుడు మీ మార్గములన్నీ కూడా సరళమవుతాయి. ఈవేళ ఆయన నీతిని వెంబడిస్తావా? నీ కొరకు ఆయన చేసిన గొప్ప కార్యం కల్వరి సిలువలో జ్ఞాపకం చేసుకో. ఆయన అంగీని నీకిచ్చాడు. నీ అంగీని ఆయన కల్వరి సిలువలో తొడుక్కొని పాపిగా తయారయ్యాడు. ఆయన నీతిని నీ మీద ఆరోపించాడు. నీవు నీతిమంతునిగా ఆయన పరిగణించాడు. నీవు చేయాల్సిందల్లా ఇష్టపడాలి నీతిని. యేసు యొక్క నీతే శాశ్వతమైన నీతి. ఆయన మాటలే సరైన బోధ. ఆయన బోధలో మనమందరం నిలకడగా ఉండగలిగినట్లయితే నేను ఆయన స్థాపిస్తాడు. పూర్ణ శాంతి ఆయన నీకు అందిస్తాడు. నీకు అధిక బుద్ధిని ఆయన పుట్టిస్తాడు. నిన్ను ధన్యునిగా చేస్తాడు. అంతేకాదు, అలంకరింపబడిన రాజును నీవు కనులారా చూస్తావు. సుదూరానికి వ్యాపించిన ఆ పరలోక రాజ్యంలోకి నీవు చేరుకోగలుగుతావు. ఈ దినం ఇలాంటి అనుభవం ప్రభు నీకు ఇవ్వాలని ఎంతో ఆశపడుతున్నాడు. ఈ దినము పాస్టర్ గారు నేను నీతిని అనుసరించలేకపోతున్నాను అని అంటావా? ఈ దినం ప్రార్థన చేయి నాతో పాటు. నాకు సహాయం చేయి ప్రభు అని అడుగు. ఆయన నిశ్చయంగా నిన్ను కనికరించి నిన్ను బలపరుస్తాడు. ప్రార్థన చేసుకుందాం. నమ్మదగిన దేవా, మేమందరము మా ఇష్టానుసారమైన త్రోవల్లో మేము నడుస్తున్నప్పుడు మా అంగీని నీవు కల్వరి సిలువలో ఎత్తుకున్నావు. నీ నీతిని మా మీద ప్రభా ఆరోపించావు. మమ్మల్ని నీతిమంతులుగా మలిచావు. ఇప్పటి నుంచి మేము దుర్నీతిని ద్వేషించమని కోరావు. నీ నీతిని అనుసరించమని మాకు గుర్తు చేశావు. కనుక ప్రభా, నీ ప్రజలు నీ నీతిని అనుసరించడానికి, నీ నీతిని వెంబడించడానికి నీ ప్రజలందరికీ కృప చూపించావా? నిన్ను జాగ్రత్తగా వెతుకువారు అందరూ ధన్యులే. నిన్ను జాగ్రత్తగా వెంబడించువారు ధన్యులే. నీ నీతిని, నీ రాజ్యాన్ని వెతుకు వారందరూ కూడా భాగ్యవంతులే. కనుక నీ ప్రజలందరి మీద నీ వాత్సల్యత పోయమని, నీ సన్నిధితో నింపమని, నీ నిండు దీవెనలు వారి మీద చూపించమని యేసు దివ్యమైన ఘనమైన నామమున ప్రార్థించి వేడుకుంటున్నా మా గొప్ప తండ్రి. ఆమెన్.